నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో అద్భుతమైన నటన కనబరిచే హీరోయిన్ల జాబితా తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు ముందు వరుసలో ఉంటుంది. నేటి తరం హీరోయిన్స్ లో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని అందుకున్న ఏకైక నటి ఆమె. కేవలం అందంతోనే కాదు, నటనతో, డాన్స్తో ప్రేక్షకుల్ని మైమరిచేలా చేయడంలో కీర్తి సురేష్ దిట్ట. అందుకే ఈమె అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈమెలో ఇంత టాలెంట్ ఉందని, ఈ స్థాయికి ఎదుగుతుందని అప్పట్లో ఎవరు ఊహించలేదు. మహానటి చిత్ర విడుదలకి ముందు కూడా కీర్తి సురేష్ని యావరేజ్ హీరోయిన్ కేటగిరీలోనే ఉంచేవారు. ఎప్పుడైతే మహానటి చిత్రం వచ్చిందో ఆమె ప్రతిభ మొత్తం బయటపడింది. నేటి తరం హీరోయిన్స్ ఎవరూ ఈ రేంజ్లో నటించలేరని ప్రశంసల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అప్పటి నుంచి కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ ముందుకెళ్లిన కీర్తి సురేష్ కెరీర్ పీక్ రేంజ్లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రతిరోజు నాన్ స్టాప్గా ఆపకుండా నిన్న మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నది కీర్తి సురేష్. ఇటీవల హనీమూన్ కూడా తన భర్తతో కలిసి వెళ్ళొచ్చింది. అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకి దూరం అవుతుందేమో, ఇక సినిమాలు చేయదేమో అనే అభిమానులు అనుకున్నారు. కానీ పెళ్లైన 3 నెలలకి ఆమె కొత్త సినిమాను ఒప్పుకొని అభిమానులకి కూల్ సర్ప్రైజ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటన ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చేసింది. కాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అశోక్ సెల్వన్కి జంటగా ఆమె హీరోయిన్గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా సంక్రాంతి పక్కన పెడితే పెళ్లికి ముందే ఆమె నెట్ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించిన అక్క అనే వెబ్ సిరీస్లో చేసింది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్తో పాటు ఆమె రివాల్వర్, రీటా, కన్నివేది వంటి చిత్రాలు చేస్తోంది. ఈ సినిమాలన్నీ కూడా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్కి సరైన కమర్షియల్ హిట్ లేదు. నేషనల్ స్టార్ నానితో చేసిన దసరా తర్వాత చిరంజీవితో చేసిన భోలా శంకర్ ఘోరమైన పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె నుంచి విడుదలైన బాలీవుడ్ చిత్రం బేబీ జాన్ కూడా కమర్షియల్గా డిజాస్టర్ అయింది. ఈ 2 సినిమాల తర్వాత ఆమె స్క్రిప్ట్ విషయాల్లో జాగ్రత్త పడింది. రాబోయే రోజుల్లో అభిమానులు ఎంత మేరకు అలరిస్తాయో చూడాల్సిందే.